మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ చౌదరి మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై ఫైర్ అయ్యారు. మైన్స్ సెస్ రూపంలో ప్రభుత్వానికి చెల్లించింది తక్కువ, దోపిడీ ఎక్కువ అని మండిపడ్డారాయన. ఈ దోపిడీకి సూత్రధారి మాజీ మంత్రి పెద్దిరెడ్డి అండ్ కో అని అన్నారు. సెస్ వసూళ్లకు వివిధ బినామీల రూపంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు దోపిడీ చేశారని ఆరోపించారు. అనంతపురం అమిగోస్, శ్రీకాకుళంలో విశ్వసముద్ర, చిత్తూరులో మరో పేరుతో బలవంతంగా గ్రెనైట్ లీజుల స్వాధీనం చేసుకుని అల్లుడికి సప్లై చేయాలని హుకుం జారీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో గాలి జనార్దన్ రెడ్డి ఐరన్ ఓర్ దందాలాగే ఏపీలో మైనింగ్ దందా సాగిందని అన్నారు ప్రభాకర్ చౌదరి. అయితే చిత్తూరులో విజయవనంద రెడ్డి, పెద్దిరెడ్డిల దందా సాగిందని, ఎన్నికల ఫలితాలు వస్తున్న సమయంలో ఏజెన్సీ నిర్వాహకులు కార్యాలయంకు నిప్పు పెట్టి రికార్డులు దగ్ధం చేశారని ఆరోపించారు. అనంతపురంలో రికార్డులు తరలించడానికి ప్రయత్నిస్తూ ఉండగా అధికారులు అడ్డుకున్నారని అన్నారు. మైన్స్ డిపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు భూగర్భ గనులు, భూగర్భలకు సంబంధించిన శాఖలో విపరీతమైనటువంటి అవినీతి జరిగింది. అందులో అనంతపురం, హిందూపురం ఉదాహరణకు 2 జిల్లాలకు సంబంధించి అమిగోస్ అనేటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఒక ప్రైవేట్ వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చి ఆ ప్రైవేట్ వ్యక్తి యజమానుల నుండి మీ ఇష్టం వచ్చింది ఈ రతిలో వసూలు చేసుకొని ఇంత డబ్బు మాకు కట్టాలని ఈ 24 నెలలకి 259 కోట్ల రూపాయలు, 259 కోట్ల 10 లక్షల రూపాయలు మనకు కడితే మీరు మీ ఇష్టం వచ్చిన రీతిలో ఈ 2 సంవత్సరాల్లో మీరు మీ కార్యక్రమాలు నిర్వర్తించుకోండి అని చెప్పారు. ఇందులో మరి అమిగోస్ అనేటువంటి మినరల్స్ ఈ కాంట్రాక్టరు ఇతనితో పాటు ప్రసాద్ రెడ్డి అని ఆయన, ఇతనితో పాటు మరి కొంతమంది కంపెనీలో ఉన్నట్లున్నారు. ప్రతి నెల 10,79 లక్షల రూపాయల 58,333 రూపాయలు కట్టాలి. అంటే దాదాపు 11 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇంచుమించు కట్టాలని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నారు. చేసుకోవడానికి ఒక ప్రైవేట్ మాఫియాని బృందాన్ని ఇక్కడ ఈ జిల్లాలో పెట్టి 72 చెక్ పోస్టులు పెట్టి ఈ చెక్ పోస్టుల ద్వారా ఇష్టం వచ్చిన రీతిలో మట్టిని, అదేవిధంగా గనులు, మినరల్స్ని కానీ లేదా గ్రానైట్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవడానికి యథేచ్ఛగా వాళ్ళకి ఒక లైసెన్స్ ఇచ్చారు. ఈ 59 కోట్ల రూపాయలు ఇది ఒక పెద్ద స్కామ్ కింద మనం పరిగణించాలా. అగ్రిమెంట్లో ఎక్కడే కానీ కాంట్రాక్టర్ బెనిఫిట్ ఏంటి అని చెప్పాలి. ఎంత కలెక్ట్ చేశారు, దీంట్లో ఈ స్కామ్ ఏం జరిగింది అనేటువంటిది నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. నేను ప్రజా సంఘాలు అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. దీని మీద వెంటనే చర్య తీసుకొని దీని మీద ఎంక్వైరీ అవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. మా ధర్మమా మరి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు భూగర్భ గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి దీంట్లో భాగస్వామ్యం ఉన్నాడనేటువంటిది మా జిల్లాలో మరి ప్రతి చోట ఆరోపణలు ఉన్నాయి. అందుకనే దీని మీద వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం కూడా దీని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. డిపార్ట్మెంట్ల అధికారులకి ప్రభుత్వ వేతనాలు, జీతాలు ఇచ్చేటువంటి వాళ్ళకి కలెక్షన్స్లో కానీ లేదా ఇతరత్ర పర్మిట్స్లో కానీ ఎలాంటి కానీ అధికారం లేకుండా చేయడం అనేటువంటిది దేశ చరిత్రలోనే ఇలాంటి ఉదాంతం కానీ ఇలాంటి చర్యలు కానీ ఏ శాఖలో ఎప్పుడు కూడా జరగలే. దీని మీద వెంటనే నిగ్గు తేల్చాలా. దీని మీద నేను ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి కూడా మనం రాతమూలకంగా కూడా ఇవ్వబోతున్నాం. అవసరం వస్తే కోర్టును కూడా నేను ఆశ్రయిస్తాను. మైన్స్ డిపార్ట్మెంట్